సార్ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ ఫిక్స్ చేశారు. లోకేష్ టార్గెట్గా ఓ పక్క ఎదురుదాడి జరుగుతుంది, మరో పక్క వాళ్ళు వీళ్ళు ఎవరికి వాళ్ళు ఇదిగో అరెస్ట్ అంటారు, ఎలా అరెస్ట్ అవుతుందో చూస్తూ ఉంటారు. కొంతమంది మాలాంటి డిబేట్లకు వచ్చే వాళ్ళు సవాళ్ళు కూడా విసురుతున్నారు, దమ్ముంటే అరెస్ట్ చేయండి అప్పుడు ఏంటన్నా తెలుస్తుంది అంటారు. మళ్ళీ పాత లిక్కర్ కేసులు కూడా ఉన్నాయి కూటమిలోని, అవి కూడా పైకి తోడాలి అని చెప్పి మరికొంతమంది మాట్లాడారు. అసలు ఏంటి లిక్కర్ ఎపిసోడ్ ఏంటి, జగన్ అరెస్ట్ అన్నది ఈ కథనాలు ఎంతవరకు ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది? సరే, అరెస్ట్ ఫిక్స్ అనేది కూటమి గెలిచిన రోజే ఫిక్స్ చేశారు కదా. తర్వాత ఒక చాలా సందర్భాల్లో ఇదంతా కూడా జరిగింది. పైగా ప్రభుత్వాధినేతగా ఆయన ఉన్నప్పుడు ప్రభుత్వం యొక్క విధానమే లోపభూయిష్టము, పథకం ప్రకారం తయారు చేశారు. ఈ డబ్బంతా అక్కడికి వెళ్ళింది, అంతా ఆ గదిలో ఉంది, ఈ గదిలో ఉంది, అవన్నీ కూడా పూర్తి వివరాలు వీళ్ళ దగ్గర ఉన్నాయి, సిబిఐ దగ్గర లేవు. సమస్య ఏంటంటే ఈ వివరాలు సిట్ దగ్గర ఉంటే సిట్ వాళ్ళు వెళ్ళి అరెస్ట్ చేసేవాళ్ళు. ఒకటైతే నిజం, ఖచ్చితంగా జగన్ను దీంట్లో ఫిక్స్ చేయాలి. ఇది మేజర్. మొదట వాళ్ళు అనుకున్న దానికంటే భిన్నంగా మీరు ఈ ప్రభుత్వం వచ్చిన కొత్తలో మన డిబేట్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి తవ్వుకుంటూ పోయినప్పుడు లిక్కర్ స్కామ్ అనేది ప్రధానంగా దొరుకుతుందని వాళ్ళు ఒక అంచనాకు వచ్చారు. దానికి అనేక కారణాలు, అనేక మంది దొరకటము, పైగా విజయసాయి రెడ్డి తమ వైపు వచ్చారు కాబట్టి ఆయన ఏదో అప్రూవర్గా మారిపోయారు, దాని ద్వారా చాలా విషయాలు వస్తాయని కూడా వాళ్ళు భావించారు. సో ఈ అన్ని కారణాల వల్ల మిథున్ రెడ్డి అందులో భాగస్వామిగా ఉండటము, జగన్ దగ్గర సీఎంఓలో ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి లాంటి వాళ్ళ పేర్లు రావటము, వీటన్నిటి రీత్యా ముఖ్యమంత్రికి అప్పటి ముఖ్యమంత్రికి అంత సన్నిహితంగా ఉన్న వ్యక్తుల పేర్లు దీంట్లో దొరికినప్పుడు తప్పకుండా అక్కడికి తీసుకుపోవచ్చు అనే అంచనాకే వాళ్ళు బయలుదేరారు. న్యాయపరమైన సమస్యలు ఉంటాయి. న్యాయపరమైన సమస్యలు అంటే మీకు నేను ఒకటే చెప్తాను, మనలాంటి వాళ్ళు మాట్లాడితే వాళ్ళ భాషలోనే ఎందుకు తిట్టలేదు, మనం ఆ రెండు కోణాలు చెప్తే వాళ్ళకి నచ్చదు. వాళ్ళ భాషలోనే తిట్టొచ్చి ఇంకేంటి అంత తిన్నవాడిని మీరు ఎందుకు స్పేర్ చేస్తున్నారు అది ఇది అని మనం అన్నట్టు. ఆ మాట జడ్జి గారు అనరు, ఆఖరికి పవన్ కళ్యాణ్ కూడా అనలేదంటే ఇంక మనం ఏం చెప్తాం? ఈ కేసుకు సెకండ్ సైడ్ ఉందా లేదా అని చెప్పడానికి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి జగన్ మీద ఏ ఒక్కరికంటే ఎక్కువగా కూడా విరుచుకుపోయినటువంటి వీరమ్మలు, ఆయన కూడా నిన్న ఏమన్నారు అంటే కోర్టు పరిధిలో ఉంది కాబట్టి దాని మీద ఇప్పుడు మాట్లాడేది ఏం లేదు. సో కోర్టు అనేది ఏం తేలుస్తుంది అన్న విషయం ఒకటి ఉంటే, కూటమి మటుకు రాజకీయంగా అరెస్ట్ చేయడానికి పూర్తిగా అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఆధారాలను బట్టి వాళ్ళు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయటం, పైకోర్టుకు వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా 56 రోజులు ఉన్నారు కదా. ఇంకోటి, గత ప్రభుత్వంలో జరిగిన దాన్ని అర్ధాంతరంగా వదిలేశారంటే దానికి కూడా జవాబు ఏదో ఒకటి చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా. బెల్ట్ షాపులు అయితే నిజం, గతంలో కూడా. ఇప్పటికి వచ్చేసరికి ప్రభుత్వమే తీసుకున్న తర్వాత ఇలా ఎందుకు చేసింది అని ఈ విషయంలో నేను అటువైపు నుంచి పవన్ కళ్యాణ్ను మీకు కోట్ చేశాను, ఇటువైపు నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి ఎక్సైజ్ శాఖ మంత్రి అయినటువంటి నారాయణ స్వామిని నేను కోట్ చేస్తాను. నారాయణ స్వామిని పిలిచి విచారిస్తే ఆయన నాకేం తెలియదు అన్నట్టు. మీకు తెలియకుండా ఎలా అంటే నన్ను పిలిచి ఒకటే చెప్పారు, మద్యపానం ఎక్కువగా జరుగుతుంది కాబట్టి దీన్ని తగ్గించడం కోసం కొత్త విధానం తెస్తున్నాము, మీ ఇది కావాలంటే ఓకే అన్నాను నేనని ఆయన చెప్తున్నారు. అంటే ఇటువైపు నుంచి లొసుగులు ఉన్నాయి, అటువైపు నుంచి కూడా వేచి చూద్దాం అనే ధోరణి ఉంది, గతంలో జరిగినవి ఉన్నాయి. వీటన్నిటి నేపథ్యంలో ఈ కేసు తదుపరి గమనం ఖచ్చితంగా కోర్టుల మీద ఆధారపడి ఉంటుంది. ఇంక అందులో కోర్టు ఏ మేరకు అనుమతిస్తుంది, ఏ మేరకు ఇది వెళ్తుంది విచారణ తర్వాత. ఇప్పుడు నిన్న మనం ఒక మాట అన్నాం, చాలామంది దాన్ని అది నా మాట కాదు, నిజానికి చాలా సందర్భాల్లో కూటమి తరఫున కేసులు వాదించిన ఒక అడ్వకేట్ చెప్పిన మాట, ఛార్జ్ షీట్ అంటూ తయారైన తర్వాత ఇంకెందుకు ఛార్జ్ షీట్లో ఉన్న ప్రకారం మీరు వాళ్ళు విచారించవచ్చు కదా, వాళ్ళ నెలల తరబడి లోపల పెట్టాల్సిన అవసరం ఏముంది అని సుప్రీంకోర్టు కూడా అంది. అది మాకు ఉపయోగపడుతుందని వీళ్ళు భావిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా జగన్ను అరెస్ట్ చేయడం అన్నది రాజకీయంగా ఇచ్చేటటువంటి అడ్వాంటేజీ, అలాగే వాళ్ళను ఒక విధంగా వాళ్ళ స్థైర్యాన్ని, మొరేల్ను దెబ్బతీయటం, మూడవది తమ వాళ్ళకు విశ్వాసం కలిగించడం. ఆయన ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, ఆయన ఎందుకు చేయట్లేదు అని చెప్పే వాళ్ళకు కూడా ఒక సమాధానం అంతర్గతమైన దీనికోసం చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. దానికి జగన్ కూడా మానసికంగా సిద్ధమై ఉన్నారని నేను అనుకుంటున్నాను. కానీ కేంద్రం నుంచి వాళ్ళు మేము చూసుకుంటామని వాళ్ళు అనడం లేదు అన్నది ఒక మాట. బహుశా పవన్ కళ్యాణ్ కూడా అంత జాగ్రత్తగా మాట్లాడడానికి కేంద్ర బీజేపీ వైఖరి కారణమై ఉండాలి. బీజేపీ నాయకులు కొంతమంది డిబేట్లకు వచ్చేవాళ్ళు కొంతమంది ఇటు మాట్లాడుతున్నారు, కొంతమంది ఏమో చట్టం అంటున్నారు.
అందుకని జగన్ అరెస్ట్ ఫిక్స్ అంటే ఫిక్స్. ఎప్పుడు ది వెరీ డే చంద్రబాబు నాయుడు వన్ ది ఎలక్షన్ జగన్ అరెస్ట్